వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో మార్వడి గో బ్యాక్ అనే నినాదం 10 రోజుల నుంచి కూడా అగ్గి మీద గుగ్గిలంలాగా మారింది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కదా జేఏసీ. సో అమంగల్తో పాటు మిగతా జిల్లాల్లో కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగానే పాల్గొంటున్నారు. హైదరాబాద్ దగ్గర ఉండే చుట్టూ మొయినాబాద్ వైపు కావచ్చు, ఎల్బీ నగర్ వైపు కూడా స్వచ్ఛందంగానే వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. అయితే నల్గొండలో కూడా సేమ్ సీన్, షట్టర్స్ మార్నింగ్ నుంచి కూడా తెరుచుకునే పరిస్థితి. వరంగల్లో కూడా వ్యాపారులు ఇవాళ బంద్కి మద్దతుగా షట్టర్లు క్లోజ్ చేసి తమ మద్దతు తెలుపుతున్నారు జేఏసీకి. అండ్ ఇటువైపు మనం చూస్తుంటే కామారెడ్డి, సో కామారెడ్డిలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది తెలంగాణ బచావ్ మూమెంట్ జిల్లా అధ్యక్షుడితో ఒకసారి మనం మాట్లాడదాం. బంటు భువనేష్ మనతోటి ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం ఆ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ, అండ్ గతంలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉండేది, అండ్ ప్రత్యేకంగా ఇక్కడ కామారెడ్డిలో ఇంకొక పరిస్థితి ఏంటంటే దురుసుగా మార్వాడీలు ప్రవర్తించారు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టుకున్నారు తెలంగాణ బచావ్. ఎవరైనా కొత్తగా మార్వాడీలు షాపులు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా తమకు ఇన్ఫర్మేషన్ ఉండాలి అని కూడా ఒకటి తీసుకున్నారు. నిజంగా అసలు అట్లాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయం కూడా మనం భువనేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో ఎట్లా ఉంది కామారెడ్డిలో బంద్ పరిస్థితి, ఎట్లా ఉంది? తెలంగాణ బచావ్ మూవ్మెంట్ సంబంధించిన పిడమర్తి రవణ ఎక్కడ ఉన్నారు? దాదాపు తెలంగాణ బచావ్ కార్యక్రమం అనేది దాదాపు ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చినటువంటి అందరూ కూడా గుండెల్లో దాదాపు ఈరోజు రైళ్లు పరిగెడతా ఉన్నాయి. రైళ్లు పరిగెత్తడమే కాదు, దాదాపు మరో తెలంగాణ ఉద్యమము వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి కనబడతా ఉంది. మా నాయకుడు పిడమర్తి రవి గారిని ఈరోజు సొంత రాష్ట్రంలోనే ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం అనేది దాదాపు ఇది విజయానికి తొలిమెట్టుగా మేము భావిస్తా ఉన్నాం. దాదాపు ఒకవేళ పిడమర్తి రవి గారు బయటకు వస్తే వాతావరణం ఇంకా ఉధృతంగా ఉద్యమం అనేది ముందుకెళ్తుంది, ఉధృతంగా మనము ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం దగ్గర వీళ్ళు పెట్టుకున్నటువంటి మొరలను కూడా మనము దృష్టి అందు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే దాదాపు ఏ రోజైతే ఈ రోజు దాదాపు ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో దాదాపు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో సమానంగా చంద్రశేఖరరావు గారితో సమానంగా పనిచేసినటువంటి మా ఉద్యమ నాయకుడు, విద్యార్థి సంఘాల నాయకుడు రాజారాం యాదవ్తో పాటు ఈ పిడమర్తి రవణ ఏ రకంగా ఉద్యమం చేసిండో అదే తలంపుతోటి మరో ఉద్యమం దాదాపు తెలంగాణ ఉద్యమమే మాకు ఉదాహరణగా తీసుకుని దాని సూచిక పరంగానే మేము ముందుకెళ్తా ఉన్నాము. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ యొక్క శీర్షికలో ఉన్నటువంటి విధి విధానాలను అనుసరిస్తూనే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మా ఎజెండాలు కానీ మా ఎజెండా కూడా దాదాపు అదే. అయినప్పుడు కూడా ఈరోజు స్థానికంగా మేము ఈరోజు బంద్ తొలపెడితే బంద్కు ముందస్తుగా మా రాష్ట్ర నాయకుని, ఈ వ్యవస్థాపక నాయకుని హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇది మాకు మా విజయానికి ఇది తొలిమెట్టుగా మేము భావిస్తా ఉన్నాం. మండన్న, మీరు కూడా ఇంట్లో ఉన్నట్టే మాకు కనిపిస్తుంది, ఏంటి మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటంటే మేము దాదాపు ఇప్పుడు మేము బయటకు వెళ్దామనేటటువంటి మా అనుచరులు మా సహచరులతో కలిసి మేము ఫోన్లు చేసుకోవడం జరిగింది. మేము బంధుకు కాల్ ఇచ్చాం, స్థానిక జిల్లా నాయకులు కూడా మేము కాల్ ఇచ్చుకున్నాం. కానీ మీరు లైవ్ లోకి వస్తున్నట్టు ఒక 2 నిమిషాల ముందే మా స్థానిక ఎస్ఐ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. మా స్థానిక ఎస్ఐ గారు ఫోన్ చేయగానే సార్ ఇట్లా ఫలానా లైవ్ లో ఉన్నాను, ప్రజలు నేను ఇంట్లోనే ఉన్నానే టైంలో నేను మాట్లాడి నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి నేనే ఫోన్ కట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఫోన్ చేసిన ఉద్దేశం ఏంది, వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు అనేది నాకైతే పూర్తి వివరణ అయితే నా దగ్గర లేదు. అదే ఎట్లా ఉంది మీ జిల్లాలో బంద్ ఎట్లా ఉంది? మా జిల్లాలో బంద్ దాదాపు సంపూర్ణంగా ఉందమ్మా. దాదాపు ఎవరైతే దాదాపు వాళ్ళ యొక్క ఆగడాలకు గురై వాళ్ళ యొక్క బాధలకు గురై వాళ్ళు పెట్టినటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క ధరలకు కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి రేట్లను అనుభవించిన వాళ్ళు ఆ యొక్క బాధను దాదాపు తగిలిన వాళ్ళు, ఆ గాయాలు తగిలిన వాళ్ళకు మాత్రం పూర్తిగా అవగాహమైంది. దాదాపు ఇంకా కూడా ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయం పైన పూర్తి అవగాహన తెప్పించి వాళ్ళకి పూర్తిగా అవగాహన రావాల్సినటువంటి అవకాశం ఉంది. దాదాపు 70 నుంచి 80% మా దగ్గర బంద్ అనేది సక్సెస్ కనబడుతుంది. భవిష్యత్తులో మేము చేపట్టబోయే మరిన్ని కార్యక్రమాలు, ఈ రోజు బంద్ ఉంది, రేపు ఇంకో రకరకాల మరో తెలంగాణ ఉద్యమంలో అయితే ఏ రకంగా మనం రకరకాల కార్యక్రమాలు చేసుకున్నాము, అలా మిలియన్ మార్చ్ కానీ, ట్యాంక్ బండ్ సాగరహారం కానీ, దాదాపు అసెంబ్లీ ముట్టడిలు కానీ ఆ రోజులలో ఏ రకంగా చేసుకున్నామో సో ఆ రకంగా అలాంటి దాదాపు తెలంగాణలో దాదాపు పక్క రాష్ట్రాల వసూలు మనం కొనద్దు, లేదంటే మార్వాడీలు చేసేటువంటి ఏ వసూలు కూడా మనం తీసుకోవద్దు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ కార్మికులు తెలంగాణ వృత్తి వాళ్ళు చేసేటువంటి వసూలు తీసుకునేటువంటి పరిస్థితులు మళ్ళీ మేము ఆ రకంగా కార్యక్రమాలు ముందు పెడతా ఉంటాం.
ఆ కార్యక్రమాలకు ఇది ఒక మంచి తొలిమెట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ బంద్ వాళ్ళు చేస్తున్నారా స్వచ్ఛందంగా, లేదంటే తెలంగాణ బచావ్ అనే పేరు పైన మీరు ప్రెజరైజ్ చేసి వ్యాపారులను బంద్ పెట్టే పరిస్థితి ఉందా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? దాదాపు ఇప్పుడమ్మా దాదాపు 60-70% ప్రజల్లోకి వెళ్ళింది. 100% వెళ్ళింది అని చెప్పి మా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము మాత్రం అనడం లేదు. దాదాపు 70% ప్రజల్లోకి వెళ్ళింది. బచావో మూమెంట్ అంటే అనేది దాదాపు సామాన్య ప్రజల వరకు ఇంకా చేరలేదు వాస్తవం చెప్పాలంటే. కాబట్టి సామాన్య ప్రజల వరకు చేరాల్సిన బాధ్యత మా పైన ఉంది. దాదాపు సగటు ఏ తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది, ఏ నిరుద్యోగి పైన ఉన్నది. తెలంగాణ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, వ్యాపార సంఘాలు, వ్యాపారస్తులు, కులస్తులు వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాల గురించి కూడా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అట్లా దాదాపు ఇంకా ప్రజలందరికీ కూడా చేరలేదు. దాదాపు 70-80% కామారెడ్డి జిల్లాలో బంద్ సక్సెస్ గానే కనబడతా ఉంది. అసలు ఏంది బచావ్ ఏంది? అసలు మనని ఎవరైనా నిర్బంధం చేస్తుర్రా, హైజాక్ చేస్తుర్రా, మన పైన దాడులు చేస్తున్నారా? ఈ తెలంగాణ బచావ్ ఏంది? అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ తెలంగాణ బచావ్ ఏంది? తెలంగాణ బచావ్ మూవ్మెంట్ ఏంది? అసలు బంద్ ఏంది? ఏంటి? రాజ్యాంగ ఇచ్చిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా వ్యాపారం చేసుకోవాల్సిన హక్కులు ఉన్నాయి. సో అంటే వ్యాపారం చేసుకోవద్దంటారా వాళ్ళని? మీరు వెళ్ళిపోమంటారా తెలంగాణ వదిలిపెట్టేసి? మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాక మేమేమంటున్నామంటే, చెల్లెమ్మ మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏంది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కదా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మనకి ఇంకా ఇబ్బందులు ఎందుకు చెప్పి అంటున్నారు. మొదటి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా ఉన్నాను. తెలంగాణ అనేది దేనికి సాధించుకున్నాం? మన రాష్ట్రం వస్తే, మన నీళ్లు మనకు వస్తే, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన వ్యాపారం మనం చేసుకుంటాము, మన కుల వృత్తులు మనం నడిపించుకుంటాము. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మహిళ కాబట్టి దాదాపు రేపు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అగ్గిపేటలో పెట్టినటువంటి చీరలు, దాదాపు సిరిసిల్ల గద్వాల చీరలు, అలాంటి చీరలు మన సంస్థ మనము తయారు చేసుకున్న, మన స్థానికంగా తెలంగాణ బిడ్డలు తయారు చేసిన చీరలు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని తెలంగాణ అందరూ దాదాపు అమ్ముకొని రకరకాలుగా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తెలంగాణలో ఈరోజు అగ్గిపెట్టిలో పెట్టే చీరలు కట్టుకునేటువంటి పరిస్థితి కనబడతలేదు. నా అక్క చెల్లెలు గద్వాల ప్రాంతీయులు తెలంగాణ బిడ్డలు తయారు చేసినటువంటి గద్వాల చీరలు దాదాపు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. ఈ చెన్నై షాపింగ్ మాల్లు, మార్వాడి అంగాలు ఈరోజు ఒక 2000 ధర పెట్టి ఒక గద్వాల చీర మనం తయారు చేస్తే సంవత్సరం తిరగకముందే ఆ మార్వాడీలు దొంగ బిజినెస్ అంటారు దీన్ని. అదే దాదాపు సేమ్ అసలు అది అందులో ఒరిజినల్ అయితే డూప్లికేట్ అనేది నువ్వు గుర్తుపట్టలేని అంతగా సేమ్ ఆ రకంగానే మళ్ళీ ఒక డూప్లికేట్ చీర తయారు చేసి ఇప్పుడు 1000 రూపాయలకి ఇస్తా ఉన్నాడు. సో కాబట్టి 2000 చీర 1000 రూపాయలకి వస్తుందంటే దాదాపు ప్రజలందరూ 1000 రూపాయల చీర వైపే మొగ్గు చూపుతారు. అదే కలర్ గా ఉంది కదా, అదే నాణ్యతగా కనిపిస్తుంది కదా అనే వైపులో ఆ రకంగా ప్రజలందరూ ఆలోచన పోతారు. కాబట్టి మనం తెచ్చుకున్న తెలంగాణ దీనికోసం కాదు కదమ్మా. అయితే ఇప్పుడు తెలంగాణ బచావ్ ఈ కల్తీనంతా అరిగడతారా? కల్తీనంత అరిగట్టడం కాదు, అవసరమైతే మీరు అన్నారు రాజ్యాంగబద్ధం అని చెప్పి మీరు అన్న ప్రశ్న, నేను అదే ప్రశ్న నేను మళ్ళీ కొనసాగిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది దాదాపు ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే, ఎక్కడైనా ఒక వ్యవస్థ పనిచేస్తుంది, ఒక సంస్థ పనిచేస్తుంది అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ వ్యవస్థలో కానీ ఆ సంస్థలో కానీ 70-75% దాదాపు పనిచేసేటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా దాదాపు ఎట్లా ఉండాలంటే స్థానికులకు అవకాశం అనేది ఉండాలి. దాదాపు నువ్వు మార్వాడి షాపులో కనీసము అక్కడ ప్లేట్లు తీసేటువంటి ఉద్యోగం కూడా మార్వాడి వ్యక్తులు తెలంగాణ వ్యక్తులకు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. అయితే ఇప్పుడు కరెక్టే మీరు అన్నది, ఓకే డన్. సో వాళ్ళు అక్కడ ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుంటారు, వాళ్ళ ఊళ్ళో నుంచి మేడం ఇది నేనట్లేదు, ఇది రాజ్యాంగంలో ఉంది, రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడుతున్నాను. నిజమైన నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా, అనుభవజ్ఞులైనటువంటి ఉద్యమకారులుగా, దాదాపు తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బల రుచి చూసినటువంటి వ్యక్తులుగా మేము చూస్తా ఉన్నాం. ఈ రోజు మేము ఉన్నత విద్యావంతులుగా 2వ పీజీ 3వ పీజీ చదువుతా ఉన్నాం. సరే అదృష్టవశాత్తు ఏదో మాకు ఇంకా ఉద్యోగం రాలే, మేమే ఆ వ్యాపారం ఏదో ఆ యొక్క వ్యవస్థలో మేము కూడా భాగలమై మేమే మా సొంత గడ్డ పైన మేమే ఏదో చిరు వ్యాపారాలు పెట్టుకొని మేము బతకాలంటే ఈరోజు మేము ఎక్కడ బతుకుతామమ్మా? మేము ఎక్కడైనా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకుంటే కూడా దానికి రెట్టింపులుగా వాళ్ళు వచ్చి మా పైన దాదాపు పోటీగా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అట్లా నాలాంటి నిరుద్యోగులు కాదు, దాదాపు తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగుల బాధ ఇదంతా కూడా. అంటే ఏంటి వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటే ఉన్న సమస్య ఏంది? చెప్పారు కదమ్మా, ఇప్పుడు గద్వాలు అని దాదాపు మన యొక్క చేనేత కార్మికులు టెక్స్టైల్స్ గురించి చెప్పారు, డన్, ఓకే. సో మిగతా అసలుకి జిల్లాలో వస్తున్న సమస్య ఏంటి అసలు మార్వాడీలతోటి? జిల్లాలో వస్తుందంటే నేను గతంలో మీ ఛానల్లో కానీ మిగతా ఛానల్ కూడా చెప్పాను. దాదాపు మొన్న ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఏమను, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కల్చర్లో దాదాపు రకరకాల పండుగలు పబ్బాలు వస్తాయి. మొన్న నేను నా అనుభవంతో చూశాను, నా లైవ్ గా చూశాను. నేను మీకు మళ్ళీ ఈ ఛానల్ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, మీరు రండి, నేను తీసుకెళ్తాను. దాదాపు ఈ యొక్క రాఖీ పండుగ కానీ,
దాదాపు తెలంగాణలో దాదాపు కుడుక చక్కెర పండుగ అక్క చెల్లె మీలాంటి అక్క చెల్లెలు మాలాంటి అన్నదమ్ములకు కుడుకలు పోస్తూ ఉంటారు. ఒకప్పుడు తెలంగాణ చరిత్రలో ఎట్లుంటుందమ్మా, దాదాపు ఇంత ఒక 20 రూపాయల చక్కెర తీసుకొచ్చి ఓ 4 కుడుకలు తీసుకొచ్చి ఆ కుడుకలో ఓ 2 రూపాయల చక్కెర పోసి దాదాపు తీపి తినిపిస్తే అది దానికి ఆ సంతోషానికి ఆ యొక్క ఆ బాంధవ్యానికి వెలకట్టలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు చూసినట్టయితే చక్కెర పోసే పరిస్థితి కాదు. దాదాపు ఒక కనీసం మనం ఒక గులాబ్ జామ్ కొందామన్నా దాదాపు నా జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో మినిమం 20 నుంచి 25 రూపాయలు ఉంటుంది ఒక గులాబ్ జామ్. అది ఇట్లా నోట్లు వేసుకుంటే గుర్తున్న మీద అయిపోతుంది. అట్లా నా ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉన్నారు. మినిమం మా చెల్లెకి ఎంత బడ్జెట్ పడుతుంది, నలుగురికి అంటే దాదాపు 200 నుంచి 250 రూపాయలు 300 రూపాయల బడ్జెట్ పడుతుంది. 20 రూపాయలతో పోయే చక్కెరకి దాదాపు 250 రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఈ యొక్క మార్వాడి వ్యవస్థ, ఈ స్వీటముల వ్యవస్థ తెచ్చింది కాదా? అట్లా ఇది ఒక్కటే కాదు, అన్నిటిపైన ప్రతి వస్తువు పైన ప్రతి ఐటమ్ పైన దాదాపు ఎక్కడైనా సరే మినిమం 100 రూపాయల లోపల ఎక్కడ ఒక పావు కిలో కేజీ మీరు తెలంగాణలో కొని చూపించగలుగుతారా? ఒక పావు కేజీ ఒక కేక్ కొనాలన్నా, ఒక స్వీట్ కొనాలన్నా, ఏదైనా కొనాలంటే దాదాపు బొంబాయి మిఠాయి నుంచి మొదలుకుంటే దాదాపు ఇప్పుడున్నట్టు అన్ని కూడా దాదాపు ఒక్కటి ఏంది, ఒక మాంసం కొట్టే వృత్తి, చెట్లెక్క వృత్తి తప్ప మిగతా అన్ని వృత్తులలో దాదాపు అలా వచ్చి బలంగా కూర్చొని ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడ కామారెడ్డి కదా, సో కామారెడ్డికి నియర్ బై ఉండే నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా చాలా మంది తెలంగాణలో బతకలేక, ఉపాధి లేక పక్క రాష్ట్రాల పొంటి వెళ్ళి వలసలు వెళ్ళిపోయి జీవిస్తుంటారు. మరి అక్కడి నుంచి కూడా తెలంగాణ గో బ్యాక్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? 100% మెల్లగా చెప్తాను. దాదాపు పక్క రాష్ట్రాలు కాదని మహారాష్ట్ర వెళ్ళండి. మహారాష్ట్ర దాదాపు తెలంగాణ ప్రజల యొక్క చెమట చుక్కల నిర్మాణమే ఈరోజు ముంబై, మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్తుంది కాదు, దాదాపు మన తాతలు మన ముత్తాతల నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజు కాదు. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ఇదిగా అక్క మీకు చెప్తున్నా నేను, ఎక్కడ మన వాళ్ళు డామినేషన్ చేయరు. మన వాళ్ళు బతకడానికి పోతారు, మన వాళ్ళు పెత్తనం చేయడానికి ఎక్కడికి వెళ్ళలేరు, చేయలేరు కూడా. మీరు చూపించండి. నేను 100 మందిని బతకడానికి వెళ్ళాను, 1000 మందిని నేను చూపిస్తాను లైవ్ గా, మేము కలిసి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో కానీ, దాదాపు భారతదేశంలో కానీ, విదేశాలు కానీ ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ బిడ్డలు అనే వాళ్ళు బ్రతకడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఆ బతుకు తెరువు అనేది ఎంత స్థాయిలో చూస్తే వాళ్ళు ఆ స్థాయిలో వెళ్ళి వాళ్ళు దాదాపు ఒక ఇల్లు కొనుక్కునే స్థాయిలో ఇల్లు కొనుక్కుంటారు, అక్కడ 2 ఇల్లు కొనుక్కునే స్థాయికి 2 ఇల్లు కొనుక్కుంటారు. అని దురాక్రమణంగా చేసినటువంటి చరిత్ర తెలంగాణ బిడ్డలకు ఇప్పుడు కాదు, దాదాపు భవిష్యత్తులో కూడా ఉండదు. ఆ గుణం తెలంగాణ బిడ్డలకు ఉండదు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి, ఒక రైతు ఒక 5 లక్షలు పెట్టి ఒక భూమి అమ్ముతాడంటే పక్క రైతు నేను 6 లక్షలు పెట్టి కొంటానికి వస్తాడు. దానికి నేను 10 లక్షలు ఇస్తాను చెప్పి అంటాడు. అట్లా తెలంగాణలో ఉండే దాదాపు ల్యాండ్ అంతా కూడా దాదాపు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అదేనా? దాదాపు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొని, మిగతా జిల్లా కేంద్రాలు తీసుకొని, మండల కేంద్రాలు తీసుకొని, ఎక్కడైతే ముఖ్యమైన అడ్డాలు అంటారు వీటి, ఎక్కడెక్కడ ముఖ్యమైనటువంటి స్థలాలు కూడలి అయితే ఉంటాయో ఆ ఏళ్ళు మొత్తం ఈ రోజు చూసినట్టే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, ప్రతి దాదాపు రాష్ట్ర కేంద్రంలో కూడా అంతా కూడా వాళ్ళ హ్యాండర్లోకి వెళ్ళిపోతా ఉంది. అట్లా ఈరోజు సుల్తాన్ బజార్ చూడండి, ఇంకా రకరకాల అట్లా అన్ని కూడా వాళ్ళ చేతిలోకి పోతున్నాయి. మనకి ఇది ఇప్పుడు ఆలోచన చేసే స్థాయికి మనకి ఈ టైం పట్టింది. ఒకవేళ ఇంకా 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు మనం చూడకపోతే రేపు భవిష్యత్తు మన తెలంగాణ బిడ్డలందరూ కూడా దాదాపు వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా దాదాపు అంధకారంలో కనబడుతూ ఉంటుంది. మనం ఏనాడు కూడా కామారెడ్డిలో ఎట్లా ఉంది? మార్వాడీలకు సంబంధించిన పెత్తనం ఉందా అక్కడ? కామారెడ్డికి సంబంధించిన వ్యాపారులు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా? బీభత్సంగా. ఒకసారి మీరు కామారెడ్డిలో ఉన్నటువంటి ఒకప్పుడు మాకు ఓ మాయశంకర్ ఏనో మా గోదాములు ఉండేటివి. దాదాపు మా రైతులకు ఉద్యమ మసాలు ఇచ్చేవాళ్ళు, బెల్లాలు అమ్మేటోళ్ళు. తెలంగాణలోనే దాదాపు కామారెడ్డి గంజ్ అనేది దాదాపు బెల్లము వ్యాపారులకు, బెల్లం వ్యవసాయదారులకు అంతా కూడా దాదాపు పెట్టింది కోట. తెలంగాణ రాష్ట్రంలోనే బెల్లం వాసన అత్యధికంగా కనిపించేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయంటే కేవలం అది కామారెడ్డి ప్రాంతంలోనే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, అందులో కామారెడ్డి ప్రాంతంలోనే మీకు చెరుకు పంట కానీ ఈ బెల్లం వేసుకపోయి ఆ బెల్లం పైసలు వస్తే తీసుకొచ్చుకొని, లేదంటే మళ్ళీ బెల్లం వేసినాక మీకు పైసలు కడతాము అయ్యా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యొక్క మనకు ఉన్నటువంటి ఈ యొక్క వైశ్యుల దగ్గర కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలంగాణ వ్యాపారుల దగ్గర కానీ అట్లా ఎరువులు కానీ, రకరకాల వ్యవసాయ అవసరాలకు సంబంధించిన ప్రతి వస్తువు కానీ, రకరకాల విత్తనాలు కానీ తీసుకొచ్చుకునే పరిస్థితి. ఈ రోజు ఏ మార్వాడి షాప్ అయినా పోయి మీరు ఒక 500 ఉద్దర పెడితే వాడు ఇస్తారేమో చూడండి. 500 కాదు, నీకు 5 రూపాయలు తక్కువ నెలకి ఇస్తాను. దాదాపు సగం మీరు కొనుక్కున్న వస్తువులకి సగం సామాన్ తీసి లోపలికి వేసి, అది కేక్ కొనుక్కుంటారా, ఇంకేదైనా మిఠాయి కొనుక్కుంటారా, ఒక 10 రూపాయలు తక్కువ అలాగే 10 రూపాయల మంది ఆ మిఠాయిలు తీసేసుకొని మిగతా మనకు ప్యాక్ చేసి ఇస్తాడు. ఒక 10 రూపాయలు కూడా దాదాపు మనకు ఉద్దరివాడు, మనకు నమ్మడు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా వాళ్ళు ఆన్లైన్ లో మనకు కనిపించరు. వాళ్ళ దగ్గర మనం ఒక రిసిప్ట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం వాళ్ళు మనకు ఒక రసీదు బిల్స్ ఏమియరా? జిఎస్టీ బిల్స్ ఉంటాయి కదా వ్యాపారస్తులు ఇంత లార్జ్ స్కేల్ లో బిజినెస్ చేసినప్పుడు.
ఇది నేను కేవలం ఒక్కనే మాట్లాడుతున్నది కాదమ్మా, కేవలం కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూడండి, ఎక్కడ కూడా వాళ్ళు దాదాపు అంతా కూడా దాదాపు డూప్లికేట్ సెకండ్ హ్యాండ్ అంతా ప్రతిది కూడా, అది ఏ వ్యవస్థలో కేవలము స్వీటంలే కాదు మిగతా వాళ్ళు చేస్తున్న దాదాపు ఈ యొక్క ప్లంబింగ్ సంబంధించి, కరెంటు తీగలకు సంబంధించి, కరెంటు పైపులకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా అన్ని కూడా దాదాపు అన్ని కూడా దాంట్లో డూప్లికేట్ దందాలే కనబడుతూ ఉంటాయి. ఇది వాస్తవం. బిల్స్ ఉండవా? ఎక్కడ కూడా దాదాపు 90% ఎక్కడ కూడా బిల్స్ ఇవ్వరాలు, ఎక్కడ కూడా మీకు ఆన్లైన్ లో కానీ రకంగా వాళ్ళు జిఎస్టీని ఎక్కువ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంతా కూడా వాళ్ళు నోట్ల పైన దాదాపు కరెన్సీని తీసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని మనకు వస్తువులు ఇస్తారు, డబ్బులు తీసుకొని మనకు ఏదైనా ఇది చేస్తుంటారు తప్ప దాదాపు నీకు బిల్లు ఇచ్చి ఆ బిల్లు ఆన్లైన్ ద్వారా జిఎస్టీ కట్టే వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 90% దాదాపు జిఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది మొత్తానికైతే మనం చూస్తుంటే కామారెడ్డిలో కూడా బంద్ ప్రశాంతంగానే జరుగుతుంది. అయితే తెలంగాణ బచావ్ మూవ్మెంట్ అండ్ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఈ మూవ్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మాక్సిమం హౌస్ అరెస్టులు చేశారు. అయితే వ్యాపార సముదాయాలు అయితే షట్టర్లు తెరుచుకోని పరిస్థితి. నిన్న రాత్రి మూతబడ్డ షట్టర్స్ ఇప్పటివరకు తెలుసుకోలేవు. అయితే మార్వాడీకి సంబంధించిన వ్యాపారస్తులు మండలాల్లో ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు మాత్రం యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. అయితే నిన్న డీజీపీకి మార్వాడీ సంఘాలు ఇచ్చిన వినతి పత్రానికి సంబంధించి జిల్లాలో కూడా కొంత హై అలర్టే ఉంది. అయితే ఎక్కడైతే ఈ మూవ్మెంట్ స్ట్రాంగ్గా ఉందో, ఎక్కడైతే వ్యాపారాలు సముదాయాలు బంద్ పాటిస్తున్నాయో అక్కడ మార్వాడీ షాప్స్కి సంబంధించి ఒక సెక్యూరిటీ అయితే మనకి తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది.